సిద్ధు, నా పెళ్లి శుభలేఖని నేనే చింపుకున్నానేంటా అని చూస్తున్నావా? ఎందుకు చింపానో అర్థం కాక చూస్తున్నావా? మనకి నచ్చకపోతే చింపేయాలని ఇప్పుడే చెప్పాను కదా సిద్ధు. అవును సిద్ధు, నాకు ఈ కార్డ్ నచ్చలేదు. సిద్ధు, నాకు లోకితో పెళ్లి కూడా ఇష్టం లేదు. అవును సిద్ధు, నాకు లోకి అన్నా లోకితో పెళ్ళన్నా అస్సలు ఇష్టం లేదు. మరెవరంటే ఇష్టం? ఇంకా అర్థం కాలేదా? నువ్వే సిద్ధు. నా మనసులో నువ్వు కాక ఇంకెవరుంటారు? మరిన్ని రోజులు లోకి బావుతో పెళ్ళన్నావు. నిన్ను దూరం ఉంచడం కోసం, నన్ను నేను కంట్రోల్ చేసుకోవడం కోసం. ఇష్టం లేని దాని గురించి అంత కష్టపడి కంట్రోల్ చేసుకోవడం ఎందుకు? ఇష్టమైంది దక్కించుకోవడం కోసం. ఏంటది? ఆస్తి. ఆస్తి దక్కించుకోవడానికా? అవును సిద్ధు, ఇప్పుడు ఆ ఆస్తి మొత్తం నా చేతిలోకి రాబోతుంది. అందుకే ఎన్ని రోజులు ఎంతో కష్టపడి అణుచుకున్న కోపాన్ని శుభలేఖని చించి కొంత తీర్చుకున్నాను. ఆ పెళ్లిని ఆపించేసి మిగతాది తీర్చుకుంటాను. మిస్ అయిన నీ ప్రేమని నిన్ను హక్ చేసుకుని కొంత పొందుతాను. నిన్ను పెళ్లి చేసుకుని ఆ ప్రేమని పూర్తిగా పొందుతాను సిద్ధు. అంటే నిజంగా ఇన్ని రోజులు కేవలం ఆస్తి కోసం నాకు దూరంగా ఉన్నావా? అవును సిద్ధు. నిజంగా నన్నే పెళ్లి చేసుకుంటావా? నిజం సిద్ధు, నాకు నువ్వు తప్ప ఎవ్వరూ నచ్చరు. నిన్ను తప్ప ఇంకెవ్వరిని నేను ఇష్టపడలేదు. ఏం నటిస్తున్నావే? నిజంగా నమ్మేటట్టుగా నటిస్తున్నావు. రోజు రోజుకి జీతంలో కంటే నటించడంలో ఇంప్రూవ్ అయిపోతున్నావే. కానీ నీ నటనకి నేను పడిపోను, నిన్ను పడేస్తాను. ఎక్కడ ఎప్పుడు ఎలా పడేయాలో అలాగే పడేస్తాను. నా ప్లాన్ వర్కౌట్ అయితే త్వరలో నీకు చెక్ పెడతాను. అది నీ పెళ్లిలోపే జరగాలని కోరుకుంటున్నాను. ఓకే సిద్ధు, నేను వెళ్తాను. ఇంకా చించాల్సిన కార్డులు చాలా ఉన్నాయి. నేను వెళ్ళొస్తాను. హలో చటర్జీ గారు, నేను అవునండి. అయిపోయిందండి. ఓకేనండి, థ్యాంక్ యూ. ఇదేంటి చల్సార్ గారు ఫోన్ చేస్తున్నారు? ఇదేంటి కట్ చేస్తున్నా మళ్ళీ మళ్ళీ కాల్ చేస్తున్నారు? పెళ్లి గురించి డీటెయిల్స్ తెలుసుకుని చెడగొట్టాలనుకుంటున్నారా ఏంటి? హలో, ఎందుకు మాటి మాటికే కాల్ చేస్తున్నారు? కట్ చేస్తున్నాను అంటే ఏదో బిజీలో ఉన్నానని అర్థం చేసుకోవాలి కదా. కట్ చేస్తున్నా కాల్ చేస్తున్నానంటే ఏదో అర్జెంట్ పని ఉందని అర్థం చేసుకోవచ్చుగా. పనేంటో చెప్పండి. లక్ష్మికి ఒంట్లో బాగుంటలేదు. డాక్టర్ టైఫాయిడ్ అన్నారు. సరే సరే, నేను వీలు చూసుకుని వస్తాను. కొంచెం అర్జెంట్ పనిలో ఉన్నానని తనకు చెప్పండి. అర్జెంట్ పనులా అంటే ఏంటి? పెళ్లి పనులా? మిమ్మల్ని తనకి చెప్పమన్నాను గాని నన్ను అడగమనలేదు కదా.
ఆయన మా ఇంట్లో పెళ్లి జరుగుతుంటే మీకు చెప్పకుండా చేస్తానా? మరి ఉండనా? మ్మ్. ఏమ్మా, కార్డు దేవుడి గుడిలో పెట్టి పూజ చేయించావా? జరిగిందమ్మా. కార్డుకి జరగాల్సిన పూజ కరెక్ట్గా జరిగింది. మరి పూజ చేయించిన కార్డు ఏదమ్మా? ఆ? ఆ, అది అది ఆ కార్డ్ గుళ్ళోనే ఉంచేస్తారంట నాన్న. అలా ఉంచితే మంచిదంట. ఓ వెరీ గుడ్, చాలా మంచి పని చేసావు. రోజీ, నీ ఫ్రెండ్స్ అందరినీ పెళ్లికి ఇన్వైట్ చేయి. వాళ్ళందరూ తప్పకుండా రావాలి. వస్తారు, తప్పకుండా వస్తారు. దమయంతి, మల్లికా చోప్రాజీ, రండి రండి రండి. అమ్మా, ఏంటమ్మా ఇది? కళ నిజమా? అచ్చం దమయంతం చూసినట్టు ఉంది అత్తయ్య గారు. రోజీ నాతో చెప్పినప్పుడు నేను చాలా క్యాజువల్గా ఏదో అనేశాను గాని మరి ఇంతలా ఏదో కవల పిల్లల్లా ఉండడం చాలా విచిత్రంగా ఉంది. అమ్మమ్మ, షీజ్ మల్లికా చోప్రా. మల్లికాజీ, షీజ్ మై గ్రానీ రోజీ. హాయ్, వెల్కమ్ టు మై హోమ్. థ్యాంక్ యూ. ఐ నో యువర్ గ్రానీ వెరీ వెల్. ఆవిడ్ని తెలియని వాళ్ళు బిజినెస్ సర్కిల్లో ఎవరూ ఉండరు. ప్లీజ్ కమ్, టేక్ యువర్ సీట్. మల్లికాజీ, షీజ్ మై డాటర్ భార్గవి, రోజీస్ మదర్. హలో. హాయ్. హీస్ హర్ హస్బెండ్ దీపక్. హాయ్. చెప్పండి మల్లికాజీ, మీలాంటి వాళ్ళు మా ఇంటికి రావటం ఇట్స్ అ గ్రేట్ ప్లెజర్. అసలు మీకున్న బిజీకి వీలు చూసుకుని వచ్చినందుకు చాలా థ్యాంక్స్. నో నో, మీరు మరీ నన్ను ఆకాశానికి ఎత్తేస్తున్నారు. మీలాంటి డైనమిక్ లేడీ ముందు కూర్చోవటం నాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది. అసలు నేను ఇక్కడికి రావడానికి 2 కారణాలున్నాయి. ఫస్ట్ రీజన్ మిమ్మల్ని చూడాలని. సెకండ్ రీజన్ మీ మనవరాలకి పెళ్లి జరుగుతోందని తెలిసి వాళ్ళని విష్ చేయడానికి వచ్చాను. ఓ, థ్యాంక్ యూ వెరీ మచ్. అంతేకాదు, ఆ కపుల్ ఇద్దరికి నేను చిన్న పర్సనల్ ట్రీట్ ఇవ్వబోతున్నాను. జస్ట్ చిన్న పార్టీ విత్ వెరీ క్లోజ్ పర్సన్స్. దానికి ఇన్వైట్ చేద్దామని కూడా వచ్చాను. రియలీ? యా. ద గ్రేట్ అఖిల్ చోప్రా గారి వైఫ్ స్వయంగా వచ్చే పార్టీకి ఆహ్వానిస్తుంటే రాకుండా ఎలా ఉంటారు? ఖచ్చితంగా వస్తారు. అండ్ ఐఎమ్ వెరీ సారీ, ఆ రోజు మీరు పిలిచినా నేను పార్టీకి రాలేదు. ఇట్స్ ఓకే. మీరు రాకపోయినా మీ మనవరాలిని పంపించారు, అదే సంతోషం. మీకు సీక్రెట్ చెప్పనా? మీకు మాత్రమే ఈ పార్టీ ఇవ్వడానికో కారణం ఉంది. మీలాంటి మంచి వాళ్లతో స్నేహం చేయాలని. మీతో మంచిగా ఉంటే ఇక్కడున్న బిజినెస్ సర్కిల్ అంతా మంచిగానే ఉంటుందని ట్రేడ్ లో టాక్. మీరు నన్ను మరీ ఆకాశంలో కూర్చోబెడుతున్నారు. నో నో,
ఇట్స్ ట్రూ. ఓకే, ఎనీహౌ ప్లీజ్ డూ కమ్ అండ్ ఎంజాయ్ ద పార్టీ. ష్యూర్ ష్యూర్. ఓకే, నేను బయలుదేరుతాను. నైస్ మీటింగ్ యూ. బాయ్. అలాగే. ఐఎమ్ మల్లికా చోప్రా, నాట్ దమయంతి. ఓకే. మనిషి మల్లికే, కానీ పోలికే దమయంతి. ఇట్స్ వెరీ క్లోజ్. ఎలాగో మనిషి అయితే పరిచయం అయింది, ఓ కన్నేసి ఉంచటం బెటర్. ఈ ఇల్లు ఎలా ఉంది? ఎవరిది వినోద్ ఈ ఇల్లు? ముందు ఎలా ఉందో చెప్పు. చాలా బాగుంది, కానీ ఎవరిది? మనదైతే ఎలా ఉంటుంది? చాలా బాగుంటుంది. హా, కానీ ఎవరిదో ఇంటిని మనదనుకోవడం బాగుండదు. బాగుండాలంటే ఏం చేయాలి? మన సొంతంగా కొనుక్కోవాలి. కొనుక్కున్నాక ఏం చేయాలి? వినోద్, బా చెప్పు సంధ్య, ఏం చెయ్యాలి? కలలు కనడం మానేయాలి. అంటే కనీసం కలలు కనే హక్కు కూడా నాకు లేదా? ఉంది, కానీ ఇంత కాస్ట్లీ కలలు కాదు. కలే ఒక ఫన్నీ, మళ్ళీ అందులో కాస్ట్ ఏంటి, పూరేంటి? చెప్పు సంధ్య, కొనుక్కున్నాక ఏం చెయ్యాలి? మనకి నచ్చినట్టు మార్పించుకోవాలి. ఆ? ఇప్పుడు ఇది నీకు నచ్చినట్లేదా? మ్మ్, ఉంది. ఆ తర్వాత ఆ, నచ్చిన కలర్స్ వేయించుకోవాలి. అంటే ఈ కలర్స్ ఏవి నీకు నచ్చలేదా? హ్మ్, నాకు నచ్చిన కలర్స్ ఏవో నీకు తెలియదా? అబ్బా ముందు చెప్పు. నాకు బాగా నచ్చాయి. అమ్మయ్యా. ఆ తర్వాత ఆ, మనకి నచ్చిన ఫర్నిచర్ పెట్టించుకోవాలి. సరే పద, నీకు నచ్చినట్టు ఫర్నిచర్ ఉందో లేదో చెక్ చేద్దాం. పద పద. ఇవిగో తాళాలు. ఈ తాళాలు కాస్ట్లీ కల కదా, కరెక్ట్ గా ఉందో లేదో చెక్ చేద్దామని తాళాలు కూడా తీసుకున్నాను. ఓపెన్ చెయ్యి. ఓపెన్ చెయ్యి. సంధ్య, కుడికాలు లోపల పెట్టి పద. పద. వినోద్, ఇల్లంతా నాకు చాలా బాగా నచ్చింది. ఆ, ఎప్పటికైనా మనకంటూ ఓ ఇల్లు కొనుక్కుంటే ఇలాంటి ఇల్లే కొనుక్కోవాలని నా కోరిక. ఎప్పటికో ఎందుకు, ఇప్పుడే కొనుక్కుంటే ఏవైనా ప్రాబ్లమా? వినోద్, ఏంటి అలా ఆశ్చర్యపోతున్నావు? అంటే ఇలాంటి ఇల్లు ఇప్పట్లో మనం కొనుక్కోలేమనా, లేకపోతే కొనుక్కునే అర్హత మనకి లేదనా? అంటే ఆ, ఈ ఇల్లు లైఫ్లో భార్యకి బాగా ఇష్టమైన కోరిక తీరుస్తుంటే ఆ భర్తకి ఎంత ఆనందం ఉంటుందో ఫస్ట్ టైం నేను అనుభవిస్తున్నాను సంధ్య. వినోద్, థ్యాంక్ యూ వినోద్, థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు నువ్వు ఈ ఇల్లు బహుమతిగా ఇస్తున్నాను అనుకున్నావో, నా కోరికే తీర్చుతున్నావు అనుకున్నావో నాకు తెలీదు. కానీ నా భర్త ఓ ఇంటివాడైనందుకు నాకు చాలా గర్వంగా ఆనందంగా ఉంది వినోద్. నీ కళ్ళల్లో ఇప్పుడు కనిపిస్తున్న ఆనందం నాకింకా ఆనందాన్ని ఇస్తుంది వినోద్. నా భార్య పాప ఇద్దరి కళ్ళల్లో ఇంత ఆనందం చూడాలని చాలా రాత్రులు కలలు కన్నాను సంధ్య. నా కలలు ఇప్పుడిప్పుడే తీరుతున్నాయి.
వినోద్. వావ్, సూపర్ సీన్. అందమైన ఇంట అంతకంటే అందమైన జంట, అబ్బో. అందమైన కౌగిల్లో ఉంటే చూసిన కనులే పంట. ఆహా. వా 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 వా. రే నువ్వు నోరు మీరా. ఎస్, నువ్వు నోరు ముయ్. భార్య కోరిక తీర్చిన భర్త, భర్తకు తోడు నిలిచిన భార్య, వాళ్ళ ప్రేమకు ఫలితంగా ఒక బిడ్డ, అంతా కలిసి ఉండబోతున్నారు ఇక సొంత ఇంట. అమ్మా, నువ్వు మొదలు పెట్టేశావా? భయ్యా, ఇంత ఆనందాన్ని మాకు ఇచ్చారు, ఇంత మంచి ఇంటిని మీ సొంతం చేసుకున్నారు, మరి పార్టీ ఎప్పుడు ఇస్తారు? అవును బావా, పెద్ద పార్టీ ఇవ్వాల్సిందే. ఓకే. ఓకే. హే పార్టీ! ఫస్ట్ మై హార్టీ కంగ్రాచులేషన్స్ టు వుడ్ బి కపుల్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. హే, మీరు తీసుకోవట్లేదేంటి? నో, నేను కూల్ డ్రింక్ తీసుకుంటాను. ఓకే, 1 minute. చేసి Cheers. Hey, why don't you have a small? ప్లీజ్, నాకు అలవాట్లేదని చెప్పాను కదా. నో 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 నో, అలా ఎలా కుదురుతుంది? మీరు తాగాల్సిందే. నాకు అస్సలు అలవాట్లేదు. కమ్ ఆన్, మీరు ఫారెన్ లో పెరిగారు, పబ్స్ కి వెళ్ళుంటారు, బోల్డ్ మంది ఫ్రెండ్స్ ఉండుంటారు, డ్రింక్ చేయకుండా ఎలా ఉంటారు? రియల్లీ మల్లిక గారు, నాకు అలవాట్లేదు. అంటే మీ అమ్మా నాన్న ఉన్నారని భయపడుతున్నారా, లేదంటే పబ్లిక్ లో ఇమేజ్ పోతుందని భయపడుతున్నారా? ఏమండి దీపక్ గారు, మీరే చెప్పండి, తను జస్ట్ సిప్ తాగడం మీకేమైనా అబ్జెక్షనా? నో, అలవాటు కాకుండా అకేషనల్గా అయితే నో ప్రాబ్లం. ఏం భార్గవి గారు, మీరైనా చెప్పండి. ఇవాళ రేపు యంగ్స్టర్స్ ఇంట్లో తెలియకుండా చాలా చేస్తున్నారు. కానీ నా కూతురు అమెరికాలో ఉండి ఆ అలవాట్లేవి నేర్చుకోలేదంటే నేను చాలా గ్రేట్ గా ఫీల్ అవుతున్నాను. కానీ ఇలాంటి పార్టీలు ఇవన్నీ చాలా కామన్. ఏం భార్గవి గారు, మీకు బ్యాచులర్ పార్టీ జరగలేదా? జరిగింది. మరి మీరు ఆ పార్టీలో తాగలేదా? తాగింది. ఒక్క మోతేసి కళ్ళు తిరిగి పడిపోయింది. ఏ లోకి గారు, మీకేమైనా అబ్జెక్షనా? నో అబ్జెక్షన్. అది తాగితే నాకేంటి తూలి పడిపోతే నాకేంటి తొక్క. నాకు దాని మీద ఇంట్రెస్టే లేదు. దాని ఇంట్రెస్ట్లతో నాకేంటి సంబంధం? తాగువే బాబు, తాగు. నువ్వు తాగే వరకు అది వదిలేదు. చూసారా, ఇక్కడ ఎవరికి అబ్జెక్షన్ లేదు. సో ప్లీజ్ ఒక సిప్ తాగండి. ప్లీజ్ మల్లిక గారు. మీరు అలా చెప్పటం నాకు మర్యాద తగ్గించినట్టే అవుతుంది. సరే, బట్ జస్ట్ 1 sip, ఓకే? ఎస్, దట్స్ ద స్పిరిట్. భార్గవి, మనం డాన్స్ చేసి చాలా రోజులైంది కదా. భార్గవి, లెట్స్ డాన్స్. కుమ్మై ఎలా ఉంది?